ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినడానికి మన పట్ల ఆయన చూపిన మహాకృప కొరకు దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. ప్రియులారా, చాలా మంచి పాఠము, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. మొదటగా ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రియులారా, అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దేవా, మా బ్రతుకు దినములో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో బొడిచెల్ల గ్రామంలో తండ్రి సంఘముగా మీ పిల్లలుగా ఒక చోట చేరి జీవము కలిగిన మీ మాటలు తండ్రి, మీ గురించి మేము తెలుసుకోవటానికి మాకు అనుగ్రహించిన ఈ కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి వాతావరణాన్ని అనుకూలపరిచి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని, అలాగే మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని, విన్న మాటల ప్రకారము మీ పిల్లలు జీవించేవారిగా వారి హృదయాలు మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ, అందరము మీ కొరకు ఫలించేవారిగా దీవించమని బతిమాలుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, బొడిచెల్ల గ్రామంలో కొంతకాలం నుంచి దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి దేవుని గురించి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు తొలగిపోకుండా దేవునిలో స్థిరులుగా కదలని వారిగా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి దేవుని చెంతకు మీరు కూడా చేరాలని ఒక సదుద్దేశంతో మీ అందరికీ ఉన్నతమైన దేవుని మాటలు, ఆయన గూర్చినటువంటి పరిచయం అయినటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా ఒక మంచి అంశం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఉన్నవాటన్నిటికీ ఊపిరి పోసిన ఉన్నవాడు అనే అంశం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, ఉన్నవాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడికి అనేక పేర్లు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుడు తన భక్తులకు వివిధ పేర్లతో పరిచయం చేసుకున్నట్టు మనం బైబిల్లో చూస్తాం. ప్రియులారా, దేవుడు ఉన్నాడా లేడా అనే విషయము మనం ఇంతకుముందు ఆలోచించాము. దేవుడు ఉన్నాడనే ఆధారాలతో మీకు తెలియజేశాను. ఈ మనుషులు ఎంతోమంది నమ్మకపోయినా వారిని పక్కన పెట్టండి, కానీ ఒక లాజికల్గా మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు అనే సంగతి మనకు స్పష్టమవుతుంది. ప్రియులారా, నమ్మని వారి గురించి పక్కన పెట్టండి. ఈరోజు ఆయన ఉన్నాడని నిరూపించే మరికొన్ని మాటలు కూడా మీకు తెలియజేస్తాను. ప్రియులారా, బైబిల్లో నుంచి ఆధారాలతోటి చాలా ఉన్నతమైన మాటలు బైబిల్లో రాయించాడు మన కొరకే. ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది వస్తారు, ఆయన పిల్లలైన మనల్ని ఆయన నుండి దూరం చేస్తారనే ఉద్దేశంతో దేవుడు ముందుగానే మన కొరకు రాయించి ఇచ్చాడు. ప్రియులారా, ఈ మహాజ్ఞాన గ్రంథం, ఈ మహాజ్ఞాన గ్రంథం గిన మనకు లేకపోతే మనం తప్పిపోతాం. మనుషులు చెప్పిందే నిజమనుకొని వారి ట్రాప్లో పడిపోయి ప్రియులారా చివరికి దేవునికి, మనకు బ్రతుకునిచ్చిన దేవునికి దూరమైపోతాం. ఆ ప్రమాదం పొంచి ఉంది గనుకనే దేవుడు మనకు ముందుగానే మనల్ని ప్రేమించి ఈ బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో పెట్టాడు. ప్రియులారా, ఇంతకుముందు మన బొడిచెల్ల గ్రామంలోని సైన్యములకు అధిపతి అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం, తెలియజేశాను. ప్రియులారా, ఈరోజు మరొక పేరుతోటి ఆయన పిలువబడ్డాడు, తన భక్తులకి తెలియజేయబడ్డాడు పేరుతోటి. పేరు అంటే ప్రియులారా ఏదో గుర్తించడం కొరకో దానికోసం కాదు కానీ ప్రియులారా, దేవునికి ఉన్న పేర్లు మనం చూస్తే ప్రతి పేరు ఆయన గుణాన్ని తెలియజేస్తుంది. ప్రతి పేరు, ఏ పేరు తీసుకున్నా సరే ఆయన గుణము మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ భూమి మీద కొన్ని టైటిల్స్ ఉంటాయి ప్రియులారా, మనము లోకంలో చూస్తుంటే ప్రధానమంత్రి అని అనగానే ఆ పేరు చెప్పంగానే మనం ఏమనుకుంటాం? దేశాన్ని పరిపాలించే నాయకుడు ప్రధానమంత్రి అనుకుంటాం. ప్రియులారా, అంటే ప్రధానమంత్రి అంటే ఒక గుణాన్ని తెలియజేస్తుంది. దేశాన్ని పరిపాలించే నాయకుడు. ముఖ్యమంత్రి అని చెప్పంగానే మనం ఏం చెబుతామంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు అని చెబుతాము. కలెక్టరు అని అంటే ఒక జిల్లాను పరిపాలించే నాయకుడు లేదంటే అధికారి అని చెప్తాం. ప్రియులారా, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని అంటే అమెరికాను పరిపాలించేటువంటి అధ్యక్షుడు అని తెలియజేస్తాం. అంటే ఈ టైటిల్స్ ఉన్నటువంటి భావం ఏంటంటే ప్రియులారా ఒక గుణాన్ని తెలియజేస్తుంది, ఒక లక్షణం కలిగి ఉంది ప్రతి టైటిల్స్కు. ప్రియులారా, ఈరోజు దేవునికి కూడా అనేక టైటిల్స్ ఉన్నాయి.
అనేక టైటిల్స్ ఉన్న ఈ మానవ సమాజానికి దేవుని గురించి అర్థం కాలేదు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కటి మనిషి ఆలోచిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చేసరికి పేరును పేరుగానే చూస్తాడు తప్ప ఆ పేరులో ఉన్న పరమార్థము, అందులో దాగి ఉన్నటువంటి గుణము, ఆయన గూర్చి తెలియజేసే లక్షణము మనిషి ఆలోచించలేకపోతున్నాడు పిల్లారా. కారణం బిజీ లైఫ్. మనిషి తన జీవితంలో భూమి మీద బతకటానికి బిజీ అయిపోతాడే తప్ప దేవుని గురించి కొంచెం సేపు ఆలోచిద్దామనే మనసు లేదు కనుకనే దేవుని గురించి అర్థం కావటం లేదు పిల్లారా. ఈరోజు మీకు అర్థం చేయించడం కొరకే కొన్ని రోజుల నుంచి దేవుని గురించినటువంటి మూల పాఠాలు మీకు నేర్పుతున్నాము. ఇవి గిన మీకు అర్థమైతే మీరు తప్పిపోరు పిల్లారా. నిజంగా మీ హృదయాల్లోకి ఇవి వెళ్తే, ఈ మాటలు గిన వెళ్తే, మనసు పెట్టి మీరు గ్రహించగలిగితే ఎవరు ఎన్ని చెప్పినా మీరు దేవుని నుంచి తొలగిపోరు మీ జీవిత కాలంలో. మా ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని దేవునిలో స్థిరపరచాలి, దేవుని చెంతకు మిమ్మల్ని చేర్చాలి దేవుని మాటల ద్వారా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం పిల్లారా. మనకు పేర్లు ఉంటాయి, మనము పేర్లు పెడుతుంటాము మనుషులకు, లేదంటే మన పిల్లలకు పేర్లు పెడుతుంటాము. ఎలా ఉంటాయి? పేరుకు అర్థం ఉండదు. మనం పెట్టే పేర్లకు అర్థాలు ఉండవు. ఒకవేళ అర్థం ఉన్నా కానీ ఆ అర్థానికి తగ్గట్టుగా జీవితాలు కూడా ఉండవు పిల్లారా. అలా ఉంటది మానవ బ్రతుకులు మనం చూస్తే పిల్లారా. ఎవరి పేరైనా చూసుకున్నా యేసు అని పేరు పెడతారు కొంతమందికి పిల్లలకు. మరి యేసు అని పేరు పెట్టుకున్నావు, యేసు క్రీస్తులాగా జీవిస్తున్నావా లేదా అంటే లేదు. ఎక్కడో బ్రాందీ షాప్ దగ్గరనో, ఎక్కడో దొంగల ముఠాలో ఇలా చేరితే దేవుని నామానికి ఎంత కలంకమో, ఎంత అవమానమో ఆలోచించండి పిల్లారా. పేర్లు పెట్టేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. బాగుంది కదా అని దేవుని పేర్లు తీసుకొచ్చి పెట్టేసి మన జీవితాలు పాపపు జీవితాలతో మగ్గిపోతే మనల్ని చూసి దేవుని నామాన్ని నిందిస్తారు పిల్లారా. జాగ్రత్త పడాలి. పేరు పెట్టినప్పుడు ఆ పేరుకి తగ్గట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా లేవనేది కూడా చూసుకోవాలి పిల్లారా. దేవునికి ఉన్నటువంటి మరొక లక్షణము, మరొక అద్భుతమైన గుణాన్ని తెలియజేసేదే ఉన్నవాడు అనే పదము పిల్లారా. ఒకనాడు మోషేను దేవుడు పిలిచాడు. నన్నా మోషే, ఐగుప్తులో నా ప్రజలు ఎన్నో శ్రమలు పొందుతున్నారు, ఎన్నో కష్టాలు పొందుతున్నారు. ఫరో కఠిన బానిసత్వంలో వారిని మగ్గబెడుతున్నాడు కనుక వారి మూలుగులు నేను విన్నాను. వారిని నేను విడిపించాలనుకుంటున్నాను, కనాను దేశానికి నడిపించాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు రా మోషే, నిన్ను ఫరో దగ్గరికి పంపించి అక్కడ నా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలను ఫరో చేతిలో నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించడానికి నేను నాయకునిగా నియమించానన్నా, నువ్వు రా అంటే అప్పుడు మోషే గారు, ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు బాగానే ఉంది. నేను ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలును బాధపరుస్తున్నప్పుడు నేను ఐగుప్తుని కొట్టి చంపాను. మరొక సందర్భంలో ఇశ్రాయేలులే అన్నదమ్ములే ఇద్దరు కొట్టుకుంటుంటే మీరు అన్నదమ్ములు సహోదరులు, మీరు కొట్టుకొనకూడదు అని నేను చెప్పినప్పుడు ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతావా అని నా మీద తిరుగుబాటు చేశారు ప్రభువా. ఈరోజు నన్ను వారి దగ్గరికే పొమ్మంటున్నావు. వారి దగ్గరికి నేను వెళ్ళి దేవుడు నన్ను పంపాడు, మీ పితరుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపాడు అని చెబితే నిన్ను పంపిన దేవుని పేరేమిటి అని అడుగుతారు ప్రభువా. అప్పుడు నేనేం చెప్పాలి ఇశ్రాయేలు ప్రజలకు అని దేవుడిని అడుగుతాడు పిల్లరా. అప్పుడు దేవుడు మోషేకు పరిచయం చేసుకున్న పేరే ఉన్నవాడు. ఒకసారి చూడండి, బైబిల్ ఓపెన్ చేసి చూడండి పిల్లారా. దేవుడు తన భక్తుడైనటువంటి మోషే గారితో పలుకుతున్న మాటలు పిల్లారా. నిర్గమకాండము 3వ అధ్యాయం మనం చూడగలిగితే పిల్లారా 13-14 వచనాలు పిల్లారా. మోషే చిత్తగించును, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మోషే నేనెవరో తెలిసినా, నేను ఉన్నవాడను. పేరు అడిగితే ఉన్నవాడు అని అంటున్నాడు ఏంటి దేవుడు? ఉన్నవాడు అని పేరేంటండి? ఇదేంటి విచిత్రంగా ఉంది ఈ పేరు అని మనం అనుకోవచ్చు ప్రియులారా. ఈ మానవ సమాజం కూడా అనుకోవచ్చు, ఉన్నవాడని పేరు ఎవరైనా పెట్టుకుంటారా, ఇలాంటి పేరేంటి అని వీళ్ళు అనుకోవచ్చు ప్రియులారా. ఉన్నవాడు అంటే ప్రియులారా అందులో అర్థము ఆయన గుణాన్ని తెలియజేస్తుంది. ఆయన ఉన్నాడు అని తెలియజేసే పేరే. అందుకే ఆయన అన్నాడు నేను ఉన్నవాడను అని అన్నాడు ప్రియులారా. నేను ఉన్నవాడను. ఒక స్త్రీని చూసి అమ్మ మీ భర్త ఉన్నాడా అని మనం అడుగుతాం. మనం అడిగితే ఒకవేళ భర్త ఉంటే ఏమంటది,
ఉన్నాడండి, మా భర్త ఉన్నాడండి, 20 సంవత్సరాల నుండి నాతోనే ఉన్నాడండి నా భర్త అని ఆమె చదువుతుంది పిల్లరా. ఒకవేళ భర్త లేని స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ భర్త ఉన్నాడా అని మనం అడిగితే ఆమె ఏమంటది? నా భర్త లేడండి, నా భర్త చనిపోయి ఈ భూమిని విడిచి 2 సంవత్సరాలైంది, లేదంటే ఈ భూమిని విడిచి 5 సంవత్సరాలైంది, నా భర్త లేడు అని చదువుతుంది పిల్లరా. ఎందుకు? తన భర్త తన దగ్గర లేడు గనక. ఒకవేళ ఉంటే ఏమని చదువుతుంది? నా భర్త ఉన్నాడు అని చదువుతుంది పిల్లరా. యుఎస్ఏలో ఒక చర్చిలో ఒక స్త్రీ ఒక మాట పలికినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది పిల్లరా. ఏమన్నారంటే, యానివర్సరీ జరుపుకుంటారు కదా, పెళ్ళైన రోజు నుంచి ప్రతి సంవత్సరం యానివర్సరీ జరుపుకుంటారు పెళ్ళైన దంపతులు, మ్యారేజ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అలానే ఆ స్త్రీ సెలబ్రేట్ చేసుకుంటూ ఆమె ఎంతో ఆనందంతో గంతులు వేస్తున్నది అమెరికాలో పిల్లరా. ఎందుకు అని అంటే 37 years అంటే 37 సంవత్సరాలైంది నా పెళ్ళి, ఇప్పటికి 37 సంవత్సరాల నుంచి నా భర్త నాతోనే ఉన్నాడు అని చాలా ఆనందంగా ఉప్పొంగిపోతుంది పిల్లరా. నేను అది చూసి స్టార్టింగ్ లో షాక్ అయినా. భర్త 37 సంవత్సరాలు భార్యతో ఉండక ఎవరితో ఉంటాడు, మరి అది దాంట్లో ఆశ్చర్యం ఏముంది అని అనుకున్న పిల్లరా. అప్పుడు తర్వాత నాకు అర్థమైంది, ఇది ఇండియా కాదు, భర్త భార్యతోనే ఉండడము లేదంటే భార్య భర్తతోనే ఉండడము, ఇది అమెరికా. సో ఇక్కడ తేడాగా ఉంటది, ఎవరు స్థిరంగా ఉండరు, పెళ్ళి తర్వాత మార్చిపడేస్తారు బట్టలు మార్చేసినట్టు. మరణించే లోపు ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతాయి. ఐ లవ్ యూ డియర్ లేదంటే ఐ లవ్ యూ హనీ అని పిలవకపోయినా సరే భార్యలు భర్తను మార్చేస్తారు. అంటే హనీ అంటే తేనె ప్రియులారా. వీళ్ళను భర్తలను లేదంటే భార్యలను వీళ్ళు ప్రేమగా ఏమని పిలుచుకుంటారంటే హనీ. స్టార్టింగ్ లో తేనెనే ఉంటది, తర్వాత ఆ తేనె కాస్త బిట్టర్ అయిపోతుంది, చేదైపోతుంది. అందుకే విడాకుల దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లారా. ఎందుకంటే నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోయినా తప్పే, లేదంటే నువ్వు హనీ అని చెప్పి నువ్వు బెడ్ కాఫీ తీయకపోయినా తప్పే. అందుకోసం మార్చేస్తారంటే మార్చేస్తారు. ఎప్పుడు ఒకే భార్యనా, ఎప్పుడు ఒకే భర్తనా, కాబట్టి మార్చేస్తే సరిపోలే అని మార్చేస్తున్నారు కనుకనే పిల్లలు. ఈరోజు అమెరికా కల్చర్ చాలా ఘోరం, చాలా ఘోరం. బట్టలు మార్చేసినట్టు భర్తలను మార్చేస్తారు, భార్యలను మార్చేస్తారు. ఆ విషయంలో భారతదేశం నిజంగా గొప్పది పిల్లారా. నిజంగా మనకంటూ ఒక కట్టుబాట్లు, ఒక సాంప్రదాయాలు బైబిల్లో దేవుడు చెప్పిన విధంగా చాలా అద్భుతంగా మన దేశం అందులో మెచ్చుకోవచ్చు పిల్లారా, గొప్పది. కానీ పాశ్చాత్య దేశాలు పేరుకు దేవుని నమ్మిన వారే, ఉపయోగం ఏముంది? దేవుడు చెప్పిన మాటలు ఒక్కటి ఫాలో అవ్వరు. దేవుని నమ్మి ఆయన చెప్పిన మాటలు ఫాలో అవ్వకపోతే ఎవరికి ప్రయోజనము? నీకు ప్రయోజనం ఉండదు, నీకు బ్రతుకునిచ్చిన దేవునికి అంతకన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు పిల్లారా. కాబట్టి అందుకే మనం కూడా యవనస్తులో ఉన్న వాళ్ళప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎర్రగా ఉంది లేదంటే ఎత్తుగా ఉన్నాడు అబ్బాయి, ఇలాంటివన్నీ పై ఆకారాలు చూసామనుకో, తర్వాత స్టార్టింగ్లో నీకు హనీగా ఉంటుంది, పెళ్ళైన 2వ రోజుకే నీకు బిట్టర్ అయిపోతుంది. ఆ బిట్టర్ను తర్వాత తీసేసుకోవాలంటే చాలా కష్టము. అందుకే ఈ మధ్య మన ఇండియాలో కూడా పాశ్చాత్య కల్చర్ వచ్చేసింది. నచ్చకపోతే 2వ రోజు భర్తను చంపేయడమే, హనీమూన్ అని చెప్పేసి వెళ్ళిపోయి భర్తను లోయలో తోసివేయడము, లేదంటే భార్యను చంపివేయడము, ఇలాంటి కార్యాలన్నీ మన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? ఆ ఒక్కరోజే హనీగా చాలా స్వీట్గా ఉంటారు పిల్లరా. ఎందుకంటే వీళ్ళు బాహ్య సౌందర్యం చూసేవారు, కేవలము తమ మనసులో పుట్టే కోరికలను బట్టి ప్రేమించుకున్నవారు. అలా కాకుండా గుణము చూస్తే పెళ్లి కాబోతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. మంచి గుణవతి అయిన భార్య కోసం చూడు, ఎదురు చూడు, దేవుడు అనుగ్రహిస్తుడు. అంతే తప్ప మనము బాగుంది కదా, ఎర్రగా ఉంది లేదంటే బాగా చదువుకుంది, ఇలాంటివన్నీ మనం చూసామంటే పిల్లరా చాలా ప్రమాదకరము, చాలా ప్రమాదకరం. తర్వాత మనము బాధపడిపోవాలి, జీవితాంతం బాధపడిపోవాలి. అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు పిల్లరా. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే పిల్లరా, భర్త భార్యతో ఉన్నాడు కనుకనే ఆ స్త్రీ చెబుతుంది నా భర్త ఉన్నాడు అని చెబుతుంది. ఒకవేళ లేకపోతే లేడు అని చెబుతుంది. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నా అంటే పిల్లారా, దేవుడు తన గూర్చి పరిచయం చేసుకుంటూ చాలా సింపుల్గా చెప్పినట్టు, సింపుల్ పేరు చెప్పినట్టుగా ఉంటుంది, కానీ అందులో చాలా అర్థం దాగింది పిల్లారా. ఉన్నవాడు అని అంటున్నాడు, ఉన్నాడు కనుక నేను ఉన్నాను అంటున్నాడు. లేకపోతే నేను ఉన్నానని చెప్పలేడు పిల్లారా. నేను ఉన్నాను, నేను ఉన్నాను. మరి ఏంది ప్రభువా, ఈ లోకంలో అనేక మంది మీరు లేరు అని చెబుతున్నారు, దేవుడు లేడని విర్రవీగుతున్నారు ప్రభువా, మరి మీరేమో ఉన్నాను అని చెబుతున్నారు, ఎలా అంటే దేవుడు వీరికిచ్చే సమాధానం ఏంటో తెలుసునా? దేవుడు లేడు అంటున్నటువంటి వారికి దేవుడు సమాధానం చెబుతున్నాడు. ఏమని తెలుసునా? ఒకసారి చూడండి, అక్కడ దేవుడు చెబుతున్నాడు దేవుడు లేడు అని చెబుతున్నటువంటి సమాజానికి ఆయన పలుకుతున్న మాటలు ప్రియులారా. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం ప్రియులారా, 14వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా,
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడనేవాడు ఎవడైనా సరే వారు ఎలాంటి వారంటే వారు బుద్ధిహీనులు, అంటే బుద్ధి లేని వారు. ఫూల్స్, ఇంగ్లీష్లో ఫూల్స్ అంటారు. మేము ఫూలా అని వీళ్ళు రిటర్న్ అడగచ్చు. మనం చెప్పటం లేదు, దేవుడే చెబుతున్నాడు. దేవుడు లేడు అని నువ్వు చెబితే నువ్వు పెద్ద ఫూల్ అని చెబుతుండు పిల్లారా. ఎందుకంటే ఆయనే తన గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. నేను ఉన్నాన్రా అని దేవుడు సాక్ష్యం చెబుతుంటే వీడు చూడకుండానే దేవుడు లేడు అని మనకు చెబుతుంటాడు వీడు పిల్లరా. అందుకే దేవుడు ఒక్క మాటతో కొట్టిపడేశాడు, వీడు బుద్ధిహీనుడు నన్న, వీడి మాటలు మీరు నమ్మకండి, వీడి మాటలు మీరు నమ్మకండి. వీడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరా? ఉన్నారు కదా. తల్లిదండ్రులు లేరు, నాకు నేనుగా వచ్చినానని చెప్పగలడా? చెప్పలేడు కదా. మరి దేవుడు లేడు అని ఎలా చెప్పగలుగుతున్నాడు వీడు? అందుకే వీడు బుద్ధిహీనుడు నన్న, వీడు బుద్ధిహీనుడు. నేను ఉన్నాను అని తన భక్తులకు పరిచయం చేసుకుంటుండు పిల్లారా. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు పిల్లారా. దేవుడు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎలా ఉన్నాడు మనం ఆలోచిస్తే పిల్లారా చాలా అద్భుతము. ఆయన చెబుతున్న మాటలు నేనేదో కొత్తగా మీకు చెప్పాలని రాసుకుని వచ్చినవి కాదు. దేవుడే బైబిల్లో పొందుపరిచినటువంటి మాటలు, ఆయన గురించి చెప్పినటువంటి మాటలు. మనం ప్రశ్న అడిగితే దేవుణ్ణి, ఒకవేళ దేవుని నమ్మని వారైనా సరే మీరు అడగండి, ప్రభువా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎలా ఉన్నారు అని మీరు అడగండి, ఆయనే సమాధానం చెబుతాడు. మనుషులు చెప్పాల్సిన పని లేదు. నువ్వు బైబిల్ చదువు, నీకే సమాధానం దొరుకుతుంది. అలా చదవరు, తప్పులు పట్టాలని చదువుతారు, లేదంటే కించపరచాలని చదువుతారు తప్ప దేవుని గురించి తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చదవరు ప్రియులారా. ప్రియులారా, మనం ప్రశ్నిస్తే దేవుణ్ణి, ప్రభువా మీరు ఉన్నారు అని చెప్తున్నారు కదా, మరి ఎప్పటి నుంచి ఉన్నారు ప్రభువా, ఎలా ఉన్నారు ప్రభువా అని మనం అడిగితే ప్రియులారా ఆయన చెబుతున్న సమాధానం చూడండి. ఆయన తనను గూర్చి చెబుతున్న మాటలు ప్రియులారా, ఎన్నో అద్భుతమైన మాటలు దేవుడు రాయించాడు మన కొరకు బైబిల్లో. మనము చదవకనే ఈ మానవ సమాజం పొరపడిపోతుంది. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నా, చూడండి పిల్లారా. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగములు నీవే దేవుడవు అని చెబుతుండు. పర్వతములు పుట్టకమునుపు ఉన్నవాడు నీవే ప్రభువా, యుగాలకు ముందు ఉన్నవాడు నీవే ప్రభువా, తరతరాలలో ఉన్నవాడు నీవే ప్రభువా అని భక్తుడైనటువంటి మోషే గారు రాస్తున్నారు పిల్లారా ఈ కీర్తనలో. ఉన్నాడా దేవుడు అంటే? ఉన్నాడు పిల్లారా. నిజంగా మనము ఈ ప్రకృతిని గురించి ఆలోచిస్తే, ఈ భూమిని గురించి ఆలోచిస్తే, శాస్త్రవేత్తలే చెబుతున్న మాటల ప్రకారము ఈ భూమి పుట్టి ఇప్పటికీ ప్రియులారా దాదాపుగా 454 కోట్ల సంవత్సరాలైందని చెబుతున్నారు అంచనాల ప్రకారం ప్రియులారా. అది వాస్తవమే, ఎగ్జాక్ట్ సంఖ్య అంతని నేను చెప్పను, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమి ఉద్భవించింది ప్రియులారా. ఈ భూమి ఉద్భవించింది కొన్ని కోట్ల సంవత్సరాలు. బైబిల్ సమర్థిస్తుంది అది. శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలను, ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారి మాటలను బైబిల్ సమర్థిస్తుంది అది. ఆ విషయంలో ఎగ్జాక్ట్గా 454 కోట్లని నేను చెప్పను, కానీ అన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందనే సంగతి బైబిల్ చెబుతుంది ప్రియులారా. కానీ ఈరోజు క్రైస్తవులకే అర్థం కాక లేదు 6000 సంవత్సరాల క్రితమే భూమి వచ్చిందని వీళ్ళు చెబుతున్నారు. ఎందుకు? బైబిల్లో రాయబడిన మహాజ్ఞానం అర్థం కాలేదు గనక ప్రియులారా. వాడిని పక్కన పెట్టండి కొంచెంసేపు. ఎందుకు ఈ శాస్త్రవేత్తల గురించి నేను ఎత్తుతున్నానంటే, వారు కొన్ని విషయాలు సత్యాలే చెబుతారు, సత్యమే చెబుతారు, కానీ దేవుని నమ్మరు. అదే వారితో ప్రాబ్లం. దేవుని నమ్మరు, కానీ ఈ ప్రకృతిని పరిశీలిస్తున్నారు గనక, ఈ ప్రకృతిలో ఉన్నదంతా ఆలోచిస్తున్నారు గనకనే ఆ ప్రకృతే దేవుని గురించి చెబుతుందనే సంగతి బైబిల్లో రాయబడింది. నన్ను చూడాలనుకుంటున్నారా? అయితే ప్రకృతిని పరిశీలించండి. మీకు కళ్ళ ఎదుటిన్న ప్రకృతిని ఆలోచించండి. ఆ ప్రకృతే నా గురించి తెలియజేస్తుంది అని దేవుడు ముందే చెప్పాడా? రోమిలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం పిల్లరా. ఆయన అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును నువ్వు ఆలోచిస్తే ఆ వస్తువే దేవుని గూర్చి పరిచయం చేస్తుంది. దేవుడు ఉన్నాడు అని మనకు తెలియజేస్తుంది పిల్లారా. దేవుడు రాయించిన మాటలు. శాస్త్రవేత్తలు లేదంటే ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ఈ ప్రకృతినే పరిశోధిస్తున్నారు కనుకనే దేవుని గూర్చినటువంటి విషయాలు, అనేక విషయాలు వారు నమ్మకపోయినా బయలుపరుస్తున్నారు, తెలియజేస్తున్నారు.
కాకపోతే వారిలో ఉన్న లోపము దేవుని నమ్మరు ప్రియులారా. వారిలో ఉన్న లోపం అదే. అలాగని మనము వారు నమ్మలేదు గనక మనం నమ్మకుండా ఉండిపోవాలని కాదు ప్రియులారా. వారు చెప్పిన విషయాలు కొన్ని బైబిల్లో రాయబడినట్టుగా 100% సరిపోతున్నాయి ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నంటే, ఇప్పటికి భూమి పుట్టి 454 కోట్ల సంవత్సరాలు అయిందని ఈ శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అంటే భూమి పుట్టక ముందు ఉన్నవాడు దేవుడు. అదే కదా కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్పింది. తరతరములలో ఉన్నవాడు నీవే నాయన, తరతరములలో నీవే మాకు నివాస స్థలము, పర్వతములు పుట్టక మునుపు ఉన్నవాడివి నీవే, యుగ యుగములు నీవే దేవుడవు అని అంటుండే పిల్లారా. ఈ రోజు మన మధ్యలో వెలిసినట్టు వెలవలేదు దేవుడు. బాబాలో వెలిసినట్టుగా తరానికి ఒక బాబా వెలుస్తాడు, తరానికి ఒక దేవుడు వెలుస్తాడు. అలా కాదు, తరాలకు ముందు, యుగాలకు ముందు, పర్వతముల పుట్టక మునుపు, అసలు ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు దేవుడు పిల్లరా. అందుకే ఆయన గూర్చి పరిచయం చేసుకుంటూ ఉన్నవాడు అని అంటున్నాడు. ఉన్నవాడు అంటే సింపుల్గా తీసేయద్దు, అది ఆయన గుణము, అది ఆయన గుణము. ఉన్నాడు కనుకనే నేను ఉన్నాను నాన్న. ఎప్పటి నుంచి ఉన్నావు దేవా అంటే, పర్వతముల పుట్టక మునుపు ఉన్నాను, దేవదూతలు సృష్టింపబడక ముందు ఉన్నాను, అలాగే పరలోకము సృష్టింపబడక ముందు ఉన్నాను, పరలోకమే లేనప్పుడు నేను ఉన్నాను నాన్న, ఉన్నాను. ఆదాము కాలంలో ఉన్నవాడను నేనే, నోవాహు గారి కాలంలో ఉన్నవాడను నేనే, అబ్రహాము గారి కాలంలో ఉన్నవాడను నేనే, మోషే గారి కాలంలో ఉన్నవాడను నేనే, దావీదు గారి కాలంలో ఉన్నవాడను నేనే, ఈ తరములో ఉన్నవాడను నేనే. అబ్రహాము గారి తరములో ఒక దేవుడిగా వెలవలేదు, ఆదాము గారి కాలంలో ఒక దేవుడిగా వెలవలేదు, అలాగే ఈ తరములో మరొక దేవుడుగా రాలేదు ఆయన. యుగాలు మారినా దేవుడు మారలేదు, దేవుడు స్థిరం. ఆయన ఎప్పుడు స్థిరంగానే ఉన్నాడు పిల్లారా. ఆయన ఎప్పుడు ఒకే విధముగా ఉన్నాడు. ఆయన మారలేదు, దేవుడు మారలేదు. మనుషులు తరాలు గతిస్తున్నాయి. అబ్రహాం తరం గతించిపోయింది, నోవాహు గారి తరం గతించిపోయింది, దావీదు గారి తరం గతించిపోయింది, మన ముందరి తరాలు కూడా గతించిపోయాయి. మన పితరులు లేరు ఈరోజు భూమి మీద చూస్తే. కానీ దేవుడు, నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఆదాము కాలంలో ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు పిల్లరా. అందుకే నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను అని చెబుతుంది పిల్లరా. ఉన్నాడు గనుకనే నేను ఉన్నవాడను అని నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు దేవుడు. చాలా ఖచ్చితంగా చెబుతుంది పిల్లరా. మనిషి ఆయుష్ కాలము ఈ భూమి మీద చూస్తే 60-70 సంవత్సరాలు సగటున పిల్లరా. 60-70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖమే అని బైబిల్ చెప్పింది. ఆ ముసలితనంలో నిజంగా ఏమి కోరుకోము. ఇంకా ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు భూమిని విడిచిపెడదామా అని అనుకుంటారు ఎవరైనా పిల్లారా, ఎవరైనా. మనిషి ఆయుష్కాలము చాలా తాత్కాలికం పిల్లారా. ఇక్కడ చాలా చిన్నది, చాలా చిన్నది. దేవుడు మహాలోకంలో నిజంగా ఆయన శాశ్వత కాలం ఉండేటువంటి ఆయన, నిత్యము ఉండేటువంటి ఆయన, ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆయన. ఆయన లక్షణం పిల్లారా, ఆయన ఎప్పుడూ ఉండేవాడు, నిత్య శక్తి అని అంటాడు. ఆయన నిత్యము ఉండేటువంటి గొప్ప దేవుడు పిల్లారా. నిత్యము ఉండేటువంటి వాడు, ఈ రోజు పుట్టకొచ్చిన వాడు కాదు, లేదంటే ఈ తరంలో పుట్టినటువంటి వాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు పిల్లారా, ఎల్లప్పుడూ ఉండేవాడు. మెతుషల, భూమి మీద ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి మెతుషల. 969 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు. అలానే భూమి మీద ఎక్కువ కాలం బ్రతికిన మనుషులు వెళ్ళిపోయారు. కానీ దేవుడు స్థిరము. ఆయనకు అంతం లేదు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు అంతము లేదు పిల్లారా. అంటే నిత్యము ఉన్నవాడా, నిత్యము ఉన్నవాడే దేవుడు పిల్లారా. అందుకే నేను ఉన్నవాడను అని ఆయన చెప్పుకుంటున్నాడు పిల్లారా. నేను ఉన్నవాడను అని చెబుతున్నాడు. యుగానికి ఒక దేవుడు లేడు, తరానికి ఒక దేవుడు లేడు. అన్ని తరాలలో ఉన్నవాడు, అన్ని యుగాలలో ఉన్నవాడు ఒకే ఒకడు, ఆయనే దేవుడు. అందుకే ఆయన చెబుతూ ఒక మాట చెప్పాడు యెషయా గ్రంథంలో. ఒకసారి చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన తన గురించి చెబుతూ ఏమని చెబుతున్నాడో చూడండి ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే దేవుడు తన గురించి చెబుతున్నాడు. ఏమని, ఎలా ఉన్నావు ప్రభు అంటే ఆయన చెబుతున్నాడు పిల్లారా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఎవరునూ లేరు అని అంటుండే పిల్లారా. ఎవరూ లేరు ఆయనకు ముందు, ఆయనే ఉన్నాడు పిల్లారా. అప్పుడు ఈ పర్వతాలు లేవు, పరలోకమే లేదు,
దేవదూతలే లేవు, దేవదూతలు లేవురు, పరలోకము లేదు, ఈ మానవాళి లేదు, ఈ పర్వతాలు లేవు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు దేవుడు. ఎలా ఉన్నావు ప్రభు అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి పిల్లరా, ఎలా ఉన్నాడో ఆయన చదువుతున్నాడు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే వసించు. ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు అంటే చావే లేనివాడిగా ఉన్నాడు, మరణమే లేనివాడిగా ఉన్నాడు అని దేవుని గురించి చెప్పబడింది పిల్లరా. దేవునికి మరణం లేదు, చావు లేదు పిల్లరా, ఆది లేదు, అంతం లేనివాడు దేవుడు. ఇది ఎలా సాధ్యమండి? ఉన్నాడంటే పోవాల్సిందే కదా ఏదో ఒక రోజు. మనిషి ఉన్నాడు, ఈరోజు పుట్టాడు, గిట్టుట కొరకే కదా అని సమాజం చెప్పినట్టు మీరు అనుకుంటారేమో పిల్లరా. కాదు 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 పిల్లరా, నిజంగా ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు, నిత్యము ఉండేవాడు, మరణము లేకుండా ఉన్నవాడు. మరలా శాస్త్రం చెబుతుంది పిల్లారా, ఈ ప్రకృతిని పరిశోధించే శాస్త్రం ఏం చెబుతుందో తెలుసునా? ఏమని చెబుతుందంటే శక్తికి నాశనము లేదు, శక్తిని సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము అని, శక్తి నిత్యత్వ నియమము అని ప్రతిపాదించారు పిల్లారా శాస్త్రవేత్తలే. ఎందుకు వీళ్ళ గురించి చెబుతున్నారంటే పిల్లారా, కొన్ని వాస్తవాలు చదువుతున్నారు వాళ్ళు, దేవుని గూర్చినటువంటి కొన్ని వాస్తవాలు వాళ్ళు చదువుతున్నారు. దేవుని నమ్మకపోవచ్చు, అది పక్కన పెట్టేయండి. ప్రకృతిని పరిశీలిస్తున్నారు కనుకనే ఈ వాస్తవాలు బయటపడుతున్నాయి పిల్లరా. ఎవరు దాచలేరు, ఎవ్వరు దాచలేరు ఆయన గురించినటువంటి లక్షణాలు, ఏ ఒక్కరు దాచలేరు. మనం ఆలోచిస్తే వాడు నమ్మకపోవచ్చు, పక్కన పెట్టండి పిల్లరా. శక్తిని సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము అంటే శక్తికి నాశనం లేదా? లేదు. మరి దేవుడెవరు? వీళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను చూసే శక్తికి నాశనం లేదు అని వీళ్ళు చెబుతున్నారే, బాగానే ఉంది. మరి దేవుడెవరు? ఈ శక్తులన్నిటినీ కలుగజేసినటువంటి దేవుడు ఎవరు? ఒకసారి చూడండి, అక్కడ మోషే గారికే పరిచయం చేసుకుంటుండే దేవుడు. నిర్గమకాండం 6వ అధ్యాయము 3వ వచనం పిల్లారా, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడు చెబుతున్న మాటలు పిల్లారా, సర్వశక్తి గల దేవుడా? అవును. ప్రకృతిలో మనిషి పిల్లరా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను చూసి మనిషి చెబుతున్న మాట, శక్తిని నాశనం చేయలేము, దానికి అంతం లేదు ఆయన చెబుతున్నాడే, బానే ఉంది. ఈ శక్తిని కలుగజేసిన మహాశక్తిమంతుడు దేవుడు పిల్లరా. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అన్నది అందుకే ఊరిక కాదు. శాస్త్రం ఏం పనికి వస్తుంది బైబిల్ ముందు పిల్లరా? సాష్టాంగ నమస్కారం చేయాలి ఎవ్వరిమైనా. బైబిల్ ముందు చేతులు జోడించాలి ప్రతి ఒక్కరిమే. నువ్వేదో చిన్న చిన్న జ్ఞానం నేర్చుకుని నేను గొప్పవాణ్ణి విర్రవేగకు. దేవుడు చెబుతున్నాడు, సర్వశక్తి మంతుడు చెబుతున్నాడు. ఏమన్నా తెలుసునా? నేను ఉన్నాను నాన్న. ఎలా తెలుసు? ఎలా తెలుసు అని అంటే శాస్త్రవేత్తలే చెబుతున్నారు నా గురించి సాక్ష్యం. ఏమన్నా తెలుసునా? శక్తికి నాశనము లేదు, మరణము లేదు. మరణము లేనటువంటిదే శక్తి, నాశనము లేనటువంటిదే శక్తి. ఆ శక్తిని కలగజేసిన మహాశక్తి మంతుడే దేవుడు, సృష్టికర్త. ఆయనకు నాశనం లేదు, అందుకే నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నాడా? శక్తి ఉన్నదా అని మనం ఈ శాస్త్ర ప్రపంచాన్ని అడగండి. నెక్స్ట్ టైం ఎవరన్నా దేవుడు లేడు అని మిమ్మల్ని వాదిస్తే వాళ్ళని అడగండి, ఇదే ప్రశ్నలు వేయండి. దేవుడు లేడా? మరి శక్తికి నాశనం ఉందా లేదా? నాశనం లేదు బాబు అని అంటారు. మరి దేవుడు సర్వశక్తిమంతుడికి నాశనం ఎలా ఉంటది? ఆయన ఉన్నాడు కదా, శక్తి ఉన్నాదని నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మవు అని మనం ప్రశ్న వేయాలి పిల్లరా. ఈ ప్రపంచము నిజంగా గుడ్డితనంగా మారిపోయి దేవుని లక్షణాలు ఎన్నో ఈ ప్రకృతిలో కనపడుతున్నా నమ్మని మందమతులుగా మారిపోతున్నారే తప్ప, అనేక మందిని దేవుని నుండి దూరం చేస్తున్నారే తప్ప, ఆయన ప్రేమను తెలుసుకున్న వారిగా, ఆయన యొక్క శక్తిని తెలుసుకున్న వారిగా ఆయన దగ్గరికి వచ్చేవారు లేరు పిల్లరా. ఆయన దగ్గరికి వచ్చేవారు లేరు. ఎన్నో ఆధారాలను మన కళ్ళ ముందు పెట్టాడు. ఉదాహరణకు సూర్యుని చూడండి పిల్లరా, మన కళ్ళ ముందు నిత్యము వెలుగుతున్నటువంటి సూర్యుడు. ఉదాహరణకు ఆయన ఉన్నాడు, ఆయనకు నాశనం లేదు ఆయన బైబిల్ చెబుతుంది కదా, ఇది మత పుస్తకం అని ఎవరన్నా మాట్లాడితే మీ కళ్ళ ఎదుట ప్రతి నిత్యము ప్రత్యక్షమయ్యేటువంటి ఒక సూర్యుని చూడండి. నీవు పుట్టక ముందు ఉన్నాడు సూర్యుడు, నీ తండ్రి పుట్టక ముందు ఉన్నాడు సూర్యుడు, నీ తండ్రి తండ్రి పుట్టక ముందు ఉన్నాడు సూర్యుడు, ఆదాము కాలంలో ఉన్నవాడు సూర్యుడు, అబ్రహాము గారి కాలంలో ఉన్నాడు అదే సూర్యుడు. అదే సూర్యుడు మండుతున్నాడు పిల్లరా. నీ పితరులో పుట్టక ముందు ఉన్నాడు అదే సూర్యుడు. నాశనం లేదే,
నాశనం లేదే. నీ కళ్ళ ముందు పెట్టాడు దేవుడు ఒక సాక్ష్యాన్ని. ఎందుకో తెలుసునా? ఆ సూర్యుడు ఒక మహాశక్తి అయితే ఆ శక్తిని కలగజేసిన మహాశక్తి సర్వశక్తిమంతుడు దేవుడు నేను ఉన్నాను. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా నీకు? ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? నేను ఉన్నానని చూపించడానికి. ఎన్నో లక్షణాలు, నా లక్షణాలు ఈ ప్రకృతి ప్రతి నిత్యము మీ కళ్ళ ఎదుట బయలుపరుస్తున్నా నువ్వు తెలుసుకొని మందమతిలాగా మారిపోయి నా పిల్లలను నాకు కాకుండా దూరం చేస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నారు. పిల్లరా, నిజంగా దేవుని నమ్మటానికి పిల్లరా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎన్నో లక్షణాలు మనకు కళ్ళ ఎదుట కనపడుతూనే ఉన్నాయి. పిల్లరా, ఆయన ప్రేమను ప్రతి నిత్యం మన మీద చూపిస్తూనే ఉన్నాడు. కానీ మనిషే స్వార్థపరుడై గ్రహించలేని వాడిగా మందమతిగా మారిపోయి దేవునికి దూరం అయిపోతుంది. పిల్లరా, ఎందుకంటే అందులో తప్పులు మనలో కూడా ఉన్నాయి. బైబిల్ పట్టిన మనము కూడా బైబిల్ సరిగా బోధించకపోవడం బట్టి కూడా ఈ సమాజం తప్పుదోలేకెళ్తుంది. కేవలం బైబిల్ దెయ్యం రాకుండా ఉండాలంటే తల కింద పెట్టుకో, దెయ్యాలు రావు అని బోధిస్తే వాడికి బైబిల్ ఎలా అర్థమవుతుంది? ఆ బ్రెయిన్ లేకి ఆ దేవుని మాటలు వెళ్తేనే కదా అర్థమయ్యేది. నువ్వు నిద్రపోతే తల కింద పెట్టుకొని దెయ్యాలు రావని ఒక మూఢనమ్మకంతో బతికితే ఇంకా దేవుని గురించి నీకేం అర్థమవుతుంది? దెయ్యం రాకుండా ఉండాలంటే దేవుని మాటలు నీ పక్కన ఉండాలా? ఆల్రెడీ నీ దెయ్యము నిన్ను కమ్మేసిందనే సంగతి మర్చిపోయావు. ఇలాంటి బోధన మనం చేయకూడదు. పిల్లరా, శాస్త్రాతీతమైన సంగతులే ఈ మానవాళికి చెప్పాలి. శాస్త్రాతీతమైన సంగతులే ఈ మానవాళికి చెప్పాలి. ఎందుకంటే శాస్త్రానికి మించిన సంగతులే బైబిల్లో ఉన్నాయి. సృష్టికర్త మాన్యువల్ ఆయనే చెప్పాలి. ఏదైనా మనమేం చెప్పగలము? ఆయన చెబితేనే మనం చెప్పగలము. మనకేం తెలుసు పిల్లరా? 1984 నేను పుట్టాను. 1984లో నేను పుట్టి విశ్వం గురించి నేనేం చెప్పగలను? నాకేం తెలియదు. నేను పుట్టించలేదే, నేను కలగజేయలేదే. నన్ను కలగజేయనప్పుడు నాకేం తెలుసు? నేను చదువుతానని రావటానికి లేదు. సృష్టికర్తనే చెప్పాలి. శాస్త్రవేత్త కాదు చెప్పాల్సింది దేవుడు ఉన్నాడా లేడా అని. శాస్త్రవేత్త నువ్వు పరిశోధిస్తున్నావు, జస్ట్ యు ఆర్ అబ్జర్వర్ అంతే. జస్ట్ యు ఆర్ అబ్జర్వర్, యు ఆర్ నాట్ ఏ క్రియేటర్. నువ్వు ఏదో ఉన్నదాన్ని పరిశీలించి ఆలోచించుకుంటున్నావు అంతే తప్ప నువ్వు ఇదేన్ని క్రియేట్ చేయలేవు, ఏ దాన్ని క్రియేట్ చేయలేవు. అలాంటప్పుడు దేవుడు లేడని చెప్పే అర్హత నీకు లేదు, శాస్త్రవేత్తకు లేదు పిల్లరా, ఏ మనిషికి లేదు. దేవుడు చదువుతున్నాడు పిల్లరా ఆయన గురించి, నేను సర్వశక్తిమంతుడును నాయన, శక్తికి నాశనం లేదు. ఈ శాస్త్రమే ఒప్పుకుంటున్నది. ఎక్కడైనా అడగండి, ఈ ప్రపంచంలో ఏ మూలకు పోయినా అడిగితే చెప్పే మాట ఇదే, శక్తికి నాశనం లేదు. ఎమ్మటి మీరు అప్లై చేసుకోవాలి. సర్వశక్తిమంతుడు మా దేవుడు, ఆయన నిత్యము ఉండేవాడు, ఆయనకు మరణం లేదు, ఆయనకు మరణం లేదు. అందుకే మోసే నా పేరు ఏమని చెప్పాలి? మోసే ఉన్నవాడని చెప్పు, వెళ్ళు ఉన్నవాడని చెప్పు. మోసే నేను ఉన్నాను, వారి ఆపదల్లో ఉన్నాను, వారి కష్టాలు తీర్చడానికి ఉన్నాను, వారి పితరులు ఉన్నప్పుడు ఉన్నాను, ఇప్పుడు మీతోనూ నేను ఉన్నాను, రాబో తరాలలో కూడా ఉండేవాడిని నేనే మోసే. అందుకే నా పేరు మోసే, చెప్పు ఉన్నవాడు అని. అద్భుతమైన క్యారెక్టర్ పిల్లరా, అద్భుతమైన క్యారెక్టర్. మనము ఈరోజు ఉంటాము, రేపు పోతాం. అంతలో కనపడి అంతలో మాయమైనటువంటి నీటి బుడగ లాంటి జీవితం ఈ మానవ జీవితం భూమి మీద. ఈ భూమి మీద పిల్లారా ఆలోచించండి, ఈ జీవరాశులు వెళ్ళిపోతాయి, అవి కూడా చనిపోతాయి. కానీ దేవుడే పిల్లారా నిత్యము ఉండేది. అందుకే ఆయన దేవుడు అని పిలువబడుతున్నాడు. అందుకే పిల్లారా ఆయన దేవుడు, అందుకే ఆయన సృష్టికర్త, అందుకే ఆయన సర్వశక్తిమంతుడు, అందుకే ఆయన సైన్యములకు అధిపతి. అలా ఒక్కొక్క పేరు టైటిల్ మనం ఆలోచిస్తే ఆయన యొక్క గుణం ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంటుంది పిల్లారా. ఆయన యొక్క గుణం ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది, ఆయన ఎంత శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది. అవి మనం ఆలోచించాలి దేవుని గురించి. అంతేగాని ప్రభువా నీ దగ్గరికి వచ్చాను, నాకేమిస్తావు ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నాకేమిస్తావు, ప్రతి సండే వస్తున్నాను, నాకేమిస్తావు అని మనం స్వార్థపూరితమైన ఆలోచనలతో అడిగితే దేవుడు నీకెప్పుడూ అర్థం కాడు, నీ జీవితంలో ఎప్పుడూ అర్థం కాడు. అర్థం కాకుండానే చివరికి ఆ కన్న తండ్రికి దూరమైపోతావే తప్ప ఆ కన్న తండ్రి దగ్గరికి చేరుకోలేవు పిల్లరా. అలాంటి పరిస్థితిలో మనం ఎవ్వరం ఉండకూడదనే ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశాన్ని ఒక పాఠముగా మీకు నేర్పుతున్నాం పిల్లరా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు యాక్చువల్గా. అది మీకు చెబితే ఇది సైంటిఫికల్తో కూడుకున్నటువంటి విషయాలు మీకు అర్థం కావు, మీకు అర్థం చేయించే విధంగా ప్రయత్నపడుచున్నాను నేను. ఎందుకంటే ఈరోజు అనేక మంది మూర్ఖులు దేవుడు లేడు అని విర్రవీగుతున్నారు. అలాంటి వారి చేతుల్లో మీరు బలి కాకూడదు,
అలాంటి వారి చేతుల్లో మీరు మోసపోకూడదు. మీరు నిలబడాలి. నిజమైన దేవుని నమ్మిన మీరు స్థిరంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పాఠాలు చదువుతున్నాం పిల్లారా. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు గనుక నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు పిల్లారా. ఉన్నాడని చెప్పుకున్నాడు. నిత్య శక్తిగా ఉన్నాడు. అమరత్వం గలవాడిగా ఉన్నాడు పిల్లారా. ఆ అమరత్వం కలిగినటువంటి దేవుడే, నిత్యము ఉన్నటువంటి దేవుడే ఈరోజు ఉన్న వాటన్నిటికీ ఊపిరి పోశాడు పిల్లరా. జీవము కలిగిన ప్రతి దానికి జీవం పోశాడు. ఎవరు? ఉన్నవాడు దేవుడు. ప్రతి దానికి ఊపిరి పోశాడు పిల్లరా. ప్రతి దానికి ఊపిరి పోశాడు. ఒకసారి చూడండి బైబిల్. ఉన్నవాడైనటువంటి దేవుడు ఈరోజు భూమి మీద ఉన్న వాటన్నిటికీ ఊపిరి పోసింది ఎవరు అని అంటే పిల్లారా దేవుడు అని చెబుతున్నాడు. దేవుడు పిల్లారా, ఉన్నవాడు. 104 కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. ఎందుకు ఈ మాట కూడా చదువుతున్నాడో మీకు తెలియజేస్తా. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 30 వచనము. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. నీవు నీ ఊపిరి విడవగా అంటే ఉన్నవాడు ఊపిరి విడిస్తే ఈ ఉన్న వాటన్నిటికీ జీవం వచ్చేసింది, ఊపిరి వచ్చేసింది. ఉన్నవాడు ఊపిరి విడవగా అవి సృజింపబడెను అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. కానీ శాస్త్ర ప్రపంచం ఏం చెబుతుందో తెలుసునా? ఎవల్యూషన్, జీవ పరిణామము అంటే వాటికి అవే వచ్చాయి. ఒక జీవి నుండి మరొక జీవి ఉద్భవించింది. ఏకకని జీవి నుండి బహుకణ జీవులు వచ్చాయి. అలాగే ఫైనల్ గా కోతుల నుండి మనుషులు వచ్చారు అని ఈ శాస్త్రం చెబుతుంది పిల్లారా. శాస్త్రం చెబుతుంది. కోతుల నుండి మనుషులు వచ్చారా? కాదు పిల్లారా, దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు భూమి మీద ఉన్న వాటన్నిటికీ ఊపిరి పోసింది నేనన్నా. నేను ఊపిరి పోసి వాటిని జీవింపజేస్తున్నాను అని దేవుడు చెబుతున్నాడు. వీళ్ళేమో ఊపిరి పోయలేదు, వాటికి అవే వచ్చాయని వీళ్ళు చెబుతున్నారు పిల్లారా. వారి అబద్ధాలు. అందుకే శాస్త్రవేత్తలు చెప్పిన మాటలన్నీ మనం గుడ్డిగా నమ్మేయకూడదు. కొన్ని వాస్తవాలు చెబుతారు, వారికి తెలియకుండానే వాస్తవాలు చెబుతారు. బైబిల్ వేటిని సమర్థిస్తుందో వాటిని మనం స్వీకరించాలి. బైబిల్ ఎప్పుడు రేషనల్ కలిగి ఉంటుంది, రీజనబుల్ గా ఉంటుంది. దానికి ప్రశ్న వేసి మనము ఎదిరించే శక్తి ఏ మనిషికి చాలదు పిల్లారా బైబిల్లో రాయబడిన మాటలకు. కాకపోతే ఈరోజు మనం చేసే బోధనలను బట్టి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మనం చేసే అబద్ధ బోధనలను బట్టి. నువ్వు సత్యము చెబితే ఎవడైనా సాగిలపడాల్సిందే బైబిల్ ముందు పిల్లరా. ఎవరైనా సరే అబద్ధం చెప్పావు కనుక ఇదిగో నేను ప్రార్థన చేశాను, కడుపులో గడ్డ మాయమైంది, ఇలాంటి బోధలు చేస్తేనే వాడు వస్తాడు. ఒక గడ్డ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని మాయం చేయండి మనం, లేదంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపండి అని మన దగ్గరికి వస్తాడు పిల్లరా. ఇలాంటి మాయ బోధలు చేయకూడదు, ఇలాంటి అబద్ధ బోధలు చేయకూడదు. మరి ఏ బోధలు చేయాలి? ఇవే ఈ రోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా చేస్తున్నటువంటి బోధలు పిల్లరా. దేవుని కూర్చున్నటువంటి ఉన్నతమైన సంగతులు తెలియజేస్తున్నాం కదా. శాస్త్రాతీతమైన సంగతులు, శాస్త్రమే కాదనలేనటువంటి సంగతులు తెలియజేస్తున్నాం కదా. ఇలాంటి బోధలు చేస్తే ఎవడైనా దేవుని పాదాల మీద పడాల్సిందే. లేకపోతే పో, ఎనకపోతే పో, వెళ్ళిపో. అంతే తప్ప దేవుని ఎదిరించే శక్తి ఏ ఒక్కడికి లేదు. అంతటి మహాజ్ఞానం బైబిల్లో ఉంది పిల్లరా. నిజంగా ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికీ ఊపిరి పోసింది దేవుడు. వాటికవి ఊపిరి పోసుకొని రాలేదు. ఏ జీవి వాటికవి ఊపిరి పోసుకొని రాలేదు. దేవుడే ఊపిరి పోశాడు. ఎలా పోశాడు? దేవుడు ఈ ఉన్న వాటన్నిటికీ ఎలా ఊపిరి పోశాడు అని మనం చూస్తే పిల్లారా, ఆదికాండము 1వ అధ్యాయం మనం చూడగలిగితే 11వ వచనము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కాని పలకగా ఆ ప్రకారం ఆయన పలుకగా ప్రతి వృక్షము పుట్టింది పిల్లారా. ఆయన పలుకగా అంటే దేవుని మాట వలన ఇవి కలిగాయి. ఎలా ఊపిరి పోశాడు? ఆయన మాట జీవాన్నిచ్చేసినాయి. మొక్కలకు జీవం వచ్చింది పిల్లరా ఆయన మాట. అలాగే జీవరాశులకు అదే అధ్యాయం 20వ వచనం పిల్లరా. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని
జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియు పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురుగాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. ఆయన పలుకగా కలిగిన ప్రియులరా, ఆయన మాట పలుకగా ఈ జీవరాశులన్నీ వచ్చాయి. అలాగే 24వ వచనము, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను పలికాడు, వచ్చేసే. అంటే దేవుని మాటలో ఏముంది? జీవముంది. దేవుని మాటలో జీవముంది. ఆ మాటలే ఈ ప్రకృతిని జీవింపజేస్తుంది ప్రియులారా. ఆయన మాటలే వీటన్నిటికీ ఊపిరి పోసింది. ఉన్నవాడు ఊపిరి పోశాడు వీటన్నిటికీ. అందుకే అవి మన మధ్య ప్రత్యక్షమవుతున్నాయి. మనం ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో జీవరాశులను చూస్తున్నాం. ఒక పశువులు మనకు ప్రత్యక్షమవుతున్నాయి, పక్షులు మనకు ప్రత్యక్షమవుతున్నాయి, చెట్లు మనకు ప్రత్యక్షమవుతున్నాయి. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ఎదుటగా. ఎలా ఉన్నాయి? జీవం లేని వాటిగా కనపడుతున్నాయా? జీవం ఉన్న వాటిగా కనపడుతున్నాయా? ప్రతి ఒక్కటి జీవము కలిగే జీవిస్తున్నాయి ప్రియులారా. ప్రతి ఒక్కటి జీవం కలిగే. ఎందుకు జీవం కలిగి జీవించాలి? చనిపోయినవి నీకు పెడితే అవి కంపు కొడతాయి, అవి తినలేవు కనుక జీవము కలిగినవి ఫ్రెష్ మెటీరియల్ నా పిల్లలు తినాలి. ఫ్రెష్ వెజిటేరియన్, ఫ్రెష్ ఆకుకూరలు, మాంసము ఫ్రెష్ది నా పిల్లలు తినాలి అని దేవుని ప్రేమ ఇందులో కనపడుతుంది పిల్లరా. ప్రతి వాటికి జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం మనకు కూడా ఇచ్చాడు పిల్లరా. అంటే ఆయన మాటలలో జీవం ఉందా? జీవం ఉంది. అదే నీ మాటలే నన్ను బ్రతికించును ప్రభువా అందుకే అన్నాడు భక్తుడు. ఎందుకు అన్నాడో తెలుసునా? నీ మాటలు నన్ను బ్రతికించునా? అవును, అలా కాదు. అపవాది ఏమన్నదో తెలుసునా? నీ మాటలు కాదు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. ఎందుకంటే మనిషి రొట్టె వల్లనే కదా బ్రతికేది అని రొట్టెను చూపించి ఒకరోజు యేసుక్రీస్తుల వారికి బోధ చేసింది. అదే బోధ ఈరోజు మన బోధకులు చేస్తున్నారు. ఇది తీసుకురావాలి, చెప్పాలి ప్రియులారా. మీకు వివేచన రావాలి కదా. ఈరోజు మన బోధకులు కూడా ఏం చెబుతున్నారో తెలుసునా? మీరు బతికేది రొట్టె వల్లనే చెబుతున్నారు. అందుకే మీ అవసరాల్లో ఉన్నారా? మీకు జాబు లేదా? రండి. రొట్టె కొరకు మీకు జాబు కావాలి కదా. మీరు రొట్టె కొనాలంటే జాబు కావాలి. కాబట్టి మీ జాబు కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ శరీర ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. మాకు మాత్రం మీ కానుకలు ఇచ్చేసి మా జేబులు నింపేసి వెళ్ళిపోండి. ఇవే బోధకుడు చేసేది. యేసుక్రీస్తుల వారు అలాంటి బోధలు చేయలేదు. అప్పుడు అపవాదితో ఏమన్నాడో తెలుసునా? నువ్వు అనుకుంటున్నావు మనిషి రొట్టె వలన బ్రతుకుతాడని. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. చదువుతారా మాట? అద్భుతమైన మాట. చూడండి పిల్లారా, ఎన్నో అద్భుతమైన మాటలు పిల్లారా మన కొరకే రాయించాడు, మోసపోకూడదని. కానీ మన క్రైస్తవ బోధలకు ఇవి అర్థం కావు. అన్ని శరీర సంబంధమైనవే అర్థమైతాయి. ఏం చెప్పాలి ఇళ్ళకు ప్రియులారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూడగలిగితే 3-4 వచనాలు ప్రియులారా. ఆ శోధకుడు అంటే సాతాను, అపవాది ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించు అని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. ఎందుకంటే ఆయన మాట వలనే ఈ ప్రకృతి కలిగింది. ఈ ప్రకృతికి జీవం ఇచ్చింది ఆయన మాటనే ప్రియులారా. చివరికి ఆయన మాటనే మనల్ని కూడా బ్రతికిస్తున్నది. ఆయన మాటనే. మనం అనుకుంటాం ఈరోజు అన్నం తినకపోతే మనం చచ్చిపోతామని. లేదు ప్రియులారా, ఆయన మాట వలన మనము బ్రతుకుతున్నాం. ఆయన మాట వలన జీవం కలిగినవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ జీవము కలిగిన వాటిని మనము తిని మనము కూడా జీవం కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇందులో దేవుని ప్రేమ కనపడుతుంది. ఎన్ని చేశాడు దేవుడు మరి ఇలాంటివి? ఇలా ఊపిరి గల వాటిని ఎన్ని చేశాడు అని మనం ఆలోచిస్తే భక్తుడు చెబుతున్నాడు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం ప్రియులారా 24వ వచనంలో భక్తుడు చెబుతున్నాడు ఏమని? ఎన్ని కలగజేశావు ప్రభువా అని చూస్తే 24వ వచనం ప్రియులారా, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. భూమి నిండి ఉన్నదా? అవును ప్రియులారా. అందుకే ఆహారపు కొరత లేకుండా ప్రతి తరము వారు మంచిగా అనుభవిస్తూనే ఉన్నారు. మరి అక్కడక్కడ ఆహారపు కొరత ఉంది, పేదరికం ఉంది అని మనం చెప్పచ్చు. ఎందుకు ఆహారపు కొరత ఉంది వీళ్ళ మధ్యాహ్నంటే ప్రియులారా, ఈ ప్రజలను ఏలే నాయకులు దోపిడీగాళ్ళుగా మారారు గనుకనే, ఒక్కొక్కడి దగ్గరనే కోట్ల కొలదిగా రూపాయలు మూలుగుతున్నాయి గనుకనే ప్రజల
సొమ్మునంతా దోచుకుంటున్నారు గనుకనే ఆహారపు కొరత ప్రజల్లో ఏర్పడుతుంది. కానీ వాస్తవానికి సృష్టికర్త దేవుడు ఏం చేశాడు? భూమిని నింపాడు ఆహారంతో. పిల్లరా, భూమినంతా నింపాడు ఆహారంతో. మనిషికి కావాల్సిన ఆహారాన్ని అంతా పెట్టేశాడు భూమి మీద. కానీ మనమే అక్రమకారులుగా, అన్యాయస్తులుగా మారిపోయి సహోదరి మీద పగబట్టి దోచుకుంటూ ఒకరినొకరు భక్షించుకుంటున్నామే తప్ప కనీసము ప్రేమ చూపకుండా కోట్ల కొలదిగా ఎందుకు పిల్లరా? ఎవరికైనా మనిషి భూమి మీద బ్రతికేది 60-70 సంవత్సరాల కాలం అయితే ఈ 60-70 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంత తింటావు? నీ తరాలు తిన్నా తరిగిపోని ఆస్తిని నువ్వు కూడగట్టుకున్నావంటే ఇది కాదా స్వార్థము? స్వార్థపరులుగా మారారు గనుకనే ఈరోజు దేవుడు కలుగజేసిన సృష్టిని కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది పిల్లరా. కొంతమంది పరిపాలన చేస్తున్నారు, కొంతమంది దాని మీద అధికారం కలిగి చలాయిస్తున్నారు. కానీ దేవుడు ప్రేమామయుడు గనుకనే ప్రతి ఒక్కటి ఈ భూమి మీద చేసి మన పాదాల కింద పెట్టాడు పిల్లరా. మీరందరూ అనుభవించండి. ఒక అమెరికా ప్రెసిడెంటే కాదు, ఒక ఇండియన్ ప్రధానమంత్రే కాదు, ఒక ముఖ్యమంత్రే కాదు, సామాన్య ప్రజల నుంచి జ్ఞానుల వరకు ప్రతి ఒక్కరూ అనుభవించండి. అందరికీ నేను సమానంగా ఇచ్చాను. భూమిని నిండించండి అని అంటే దాని అర్థమైంది పిల్లరా. సమానంగా ఆయన పంచాడు గనుకనే భూమిని నింపాడు ఆహారంతో. ఆ ఆహారంతో నింపిన భూమిని మనుషులతో నింపమన్నాడు. నా పిల్లలు మీరే అనుభవించండి అన్నాడు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఏందో తెలిసిన, అన్య జనులు ఎలా వారికి వాక్యం తెలియదు. అందుకే వాళ్ళు దోపిడీగాళ్ళు, అన్యాయస్తులుగా మారిపోయారు. చివరికి క్రైస్తవులుగా మారిన వారు కూడా, క్రైస్తవులు సంఘానికి వెళ్తున్న క్రైస్తవుడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు. బోధకుడు మేము కోట్ల కొలదిగా బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటున్నాడు. ఎవడైనా వివేచిస్తున్నాడా? ఏ బోధకుడైనా వివేచిస్తున్నాడా? దేవుడు చెప్పిన మాటలను, దేవుడు చెప్పింది అదేనా? నిన్ను ఆశీర్వదించాను అంటే దాని అర్థము నువ్వు కోట్ల కొలదిగా ఆస్తిని కూడగట్టుకోవడమేనా? అదేనా ఆశీర్వాదము? అశాశ్వతమైన ధనము కూడగట్టుకోవడమే ఆశీర్వాదమా? క్రైస్తవుని అడుగుతున్నా, క్రైస్తవ బోధకులను అడుగుతున్నాం ప్రియులారా. అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. అబ్రహాం గారికి దేవుడు ల్యాండ్ ఇచ్చాడు, కనాను దేశాన్ని. ఒక ఎకరా కాదు ప్రియులారా, ఎన్నో ఎకరాలతో సారవంతమైన భూభాగాన్ని అబ్రహాం గారికి, అబ్రహాము నీకే ఈ దేశం ఇచ్చాను అన్న అన్నాడు. అబ్రహాం గారు ఏమనుకున్నారో తెలిసిన, తండ్రి ఇది ఎందుకు తండ్రి నాకు, నేను ఈరోజు ఉంటాను రేపు పోతాను. గుడారాలు వేసుకొని బతికాడు పిల్లారా. గుడారాలు వేసుకొని, ఏది కనాను దేశంలో. మనమైతే ప్లాట్లు. సంఘం సరిపోలేదండి, ప్రార్థన చేయండి, ఇదిగో హైదరాబాద్లో కూడా ప్రారంభిస్తాం, కొంచెం ఆస్తి బాగా రావాలి కనుక, కానీ దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను అనటం లేదు పిల్లారా, మరి నేను అనుకుంటున్నారేమో, నేను అనటం లేదు. సంఘాలు మేము స్థాపించాలని గోడలు కట్టుకుంటూ ఆస్తులు సంపాదించుకోలేదు అబ్రహాం గారు. ఆస్తులు సంపాదించలేదు పిల్లరా. గుడారం కట్టుకున్నాడు, గుడారం కట్టుకొని జీవించాడు. ఎందుకు? ఈ భూమిని నేను విడవాలి, ఇది అశాశ్వతమైనది, ఇది నాకు అవసరం లేదనుకున్నాడు భక్తుడు గనుక. మరి ఈరోజు భక్తులు ఏంది వెరైటీగా ఉన్నారు? వీరు భక్తులా, భక్షకులా? భక్షకులు, మనుషులను భక్షిస్తున్న భక్షకులు గాని బోధకులు కాదు, భక్తులు అంతకన్నా కాదు పిల్లరా. నిజమైన భక్తుడు త్యాగం చేస్తాడు పిల్లరా. నిజమైన భక్తుడు అది ఎవరైనా సరే. ఈరోజు ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఏ బోధకుడు అయ్యగారని మీరు నమస్కరిస్తే మీరు కూడా మాయలో పడిపోయారు. అలా ఉండకూడదనే క్రైస్ట్ చర్చ్ మీకు వివేకం తెప్పించి దేవుని వైపు నడిపించాలనే ఈ మాటలన్నీ మీకు నేర్పిస్తున్నాం పిల్లారా. దేవుడు సమస్తాన్ని సృష్టించి మన పాదాల కింద పెట్టి భూమిని నింపితే ఈరోజు అక్రమకారులుగా మారిపోయి దోచుకు తింటున్నారు ప్రతి ఒక్కరు. ఏది నువ్వు క్రియేట్ చేయలేదు కదా, ఈ ప్రకృతిని నువ్వు చేయలేదు, నీ తండ్రి చేయలేదు, నీ పితరుడు చేయలేదే, మరి నీకే అధికారం ఎందుకు? మనందరి తండ్రి, పరలోకపు తండ్రి దేవుడు సృష్టించినప్పుడు మనమందరం సమానంగా పంచుకోవాలి కదా పిల్లలుగా. ఈరోజు తండ్రి ఆస్తి ఎవరికి వెళ్తుంది పిల్లరా? కుటుంబంలో తండ్రి ఆస్తి ఎవరికి వెళ్తుంది? పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా పంచుతారు. పెద్దోడు గనక వీడికి 4 వంతులు ఎక్కువ అండి అని చెప్పరు ఎవరు. పెద్దోడికైనా చిన్నోడికైనా ఎవరికైనా ప్రియులారా. లేదంటే వీడు చదువుకున్నాడు గనక వీడికి పెద్దగా ఎక్కువ ఆస్తి ఇద్దాము, వీడు చదువుకోలేదు గొర్రెలను కాస్తున్నాడు గనక వీడికి తక్కువ ఆస్తి ఇద్దాము అని తండ్రి ఆలోచించడు. ఇద్దరికి సమానంగా పంచుతాడు తండ్రి మనసు. అదే చేశాడు పరలోకపు కన్న తండ్రి దేవుడు పిల్లరా. భూమిని నిండించమన్నాడు. భూమిని ముందు నింపి ఆహారంతో ఆ ఆహారాన్ని మీరు అనుభవించండి నాన్న అని చెప్పి, ఈరోజు బోధకులు మాత్రము లేదు బోధకునికి మాత్రమే మీరు సందాలు ఇవ్వాలి,
మరి సంఘస్థుడు, సంఘంలో ఉన్నటువంటి వారు పేదరికంతో మగ్గిపోతున్న వారు, వారికి సహాయం చేయవా? ఏది ఒక పూట భోజనం పెడితే సరిపోతుందా? లేదంటే ఒక రోజు బట్టలు ఇస్తే సరిపోద్దా? ఎందుకు పబ్లిక్లో అందరి మధ్య కనపరుచుకోవడం కొరకు? ప్రియులారా, ఇలాంటివి కాదు చేయాల్సింది, ఇలాంటివి కాదు. యేసుక్రీస్తుల వారు ఒక ధనవంతుని చూసి, అది నీ ఆస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టు, తర్వాత నన్ను వెంబడించనన్నాడు. మరి ఈ బోధకులు ఎందుకు అలా చేయరు? ఎందుకు చెయ్యరు ఈ బోధకులు అంటే, వీరి దేవుడు వేరేవారు అనమాట. పేరుకు దేవుడు అని చెబుతారు, కానీ వీరు పూజిస్తున్నది వేరేవారు. అందుకే కాకర్ల గ్రామంలో కూడా ఒక మంచి విషయం తెలియజేయబోతున్నాను. ఏది విగ్రహారాధన అనేది. ఏది విగ్రహారాధన? అన్ని జనులు చూసి మీరు విగ్రహారాధికులను వాళ్ళంటారు మనోళ్ళు. క్రైస్తవుడు పెద్ద విగ్రహారాధికుడు. రండి, కాకర్లో జరిగే మీటింగ్కి రండి, వింటారు ఎలా ఆరాధిస్తున్నారు విగ్రహాలను క్రైస్తవులు, మీకే తెలుసుద్ది. ప్రియులారా, ఈరోజు దేవుని మాటలు చేతబట్టిన మనమే ఈ సమాజాన్ని తప్పుడు దోవలికి నడిపిస్తుంటే ఇక ఎవరు ఈ సమాజాన్ని కాపాడతారు? ఆలోచించండి. ఎవరు ఈ సమాజానికి ప్రేమ చూపుతారు చెప్పండి? దేవుని ప్రేమను చూపించి దేవుని వైపు ఎవరు నడిపిస్తారు? ఆలోచించండి. ఈరోజు దోచుకునేవాడే దొర అయిపోయాడు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడేది, అన్యజనుల గురించి నేను మాట్లాడలేదు, క్రైస్తవుల గురించే. వారికి సాష్టాంగ నమస్కారము, అయ్యగారి బోధలు గొప్పవి, కానీ జీవితం మాత్రము శూన్యం. అందుకే యేసుక్రీస్తుల వారు ఆ రోజు శాస్త్రులను పరిశీలన చేసి, మీరు వారి బోధ వింటే విన్నారు కానీ నాన్న, వారిలాగా మాత్రం మీరు జీవించొద్దని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు యేసుక్రీస్తుల వారు. పిల్లరా, ఈరోజు మనకు కూడా అదే వర్తిస్తుంది. పిల్లరా, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు. ప్రేమ మాటల్లో ప్రేమ కాదు, చేతల్లో ప్రేమ, క్రియల్లో చూపించాలి ప్రేమ. ఐ లవ్ యూ మై డియర్ అని భార్యతో చెప్పడం కాదు. ఆ భార్యకు అవసరమైన అన్ని సమకూర్చినప్పుడే నిజమైన భర్త. లవ్ అంటారు పిల్లారా. హనీ అని పిలిచినంత మాత్రం లవ్ కాదు, అంత స్వీట్గా నువ్వు చూసుకోవాలి. మరి అదే ప్రేమ. మరి క్రైస్తవుడు కూడా చేయాల్సింది అదే పిల్లరా. ప్రేమ అని మాటలు చెప్పడం కాదు, చూపించు నీ త్యాగమేది, చూపించాలి పిల్లరా. ఈరోజు బోధకులే దోచుక తింటున్నారు. దేవుడు అలా చెప్పలేదే, పంచిపెట్టమన్నాడు. యేసుక్రీస్తుల వారు అదే చేశారు, అపోస్తులు అదే చేశారు, జక్కయ్య అదే చేశారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అదే చేశారు. తమకున్న వాటిని అన్నిటిని పంచిపెట్టేశారు పిల్లరా. మాకెందుకు ఇవి? ఈరోజు భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతుకుతాము, తర్వాత వెళ్ళిపోతాము. మాతో తీసుకెళ్ళాం కదా. అలాంటప్పుడు మాకెందుకు? పేద ప్రజలకు పంచుదాం, అందరము సమానంగా తిందాం, దేవుని కొరకు బ్రతుకుదాం అని బ్రతికారు ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. మా కోరిక కూడా అదే పిల్లరా. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం నిజమైన దేవుని ప్రేమను చూపించాలనే పరితపించబడిపోతున్నాం. అందరూ చిన్న చిన్న జాబులు చేసుకునేవారే, తమ్ముడు సురేష్ని ఎవరిమైనా. మాకున్న వాటితోటి ఈ కార్యాలు చేస్తున్నాం. మాకున్న వాటితోటి పిల్లరా, ఎవరి మీద ఆధారపడి మేము చేయటం లేదు ఈ కార్యాలు. ఎందుకంటే దేవుని ప్రేమను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ఆయన చెంతకు నడిపించాలని పిల్లరా. ఆలోచించండి. దొంగలు అనేక మంది బయలుదేరారు, మోసం చేస్తారు, మోసపోతారు. మీరు జాగ్రత్త పడకపోతే, దేవుని మాటలు మీకు అర్థం కాకపోతే మోసపోతారు పిల్లారా. దేవుడు సమానంగా పంచిపెట్టాడు, భూమిని నింపాడు. 1 రోజు 2 రోజుల ప్రతిరోజు నువ్వు వెరైటీ అనుభవించాలనే ఈ శాస్త్రం చెబుతుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే దాదాపుగా 87 లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయని చెబుతున్నారు. 87 లక్షల జాతుల జీవరాశులు అన్ని వెరైటీస్ ఉన్నాయా? ఉన్నాయి. నేను ఎప్పుడు తినలేదు ప్రభు అంటే, తినలేదమ్మా, కానీ నువ్వు తిననివేని ఇంకా ఎన్నో ఉన్నాయి, నువ్వు తినాలనే ఇచ్చాడు. కానీ అక్రమకారులు దోచుకున్నారు కనుక నీకు తినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ప్రిలారా, అన్ని కలుగజేశాడు దేనికి? నీ కొరకు, నా కొరకు. ప్రిలారా, మన మీద ఉన్న ప్రేమతోటి, అమితమైన ప్రేమతోటి, రోజు పప్పేనా, రోజు చికెనేనా, రోజు మటనేనా అంటాం మనము. రోజు చికెన్ తినగలమా? తినలేం. రోజు చేపల కూర తినగలమా? తినలేం. బోరు కొట్టేసిద్ది. అందుకే మన మనసు తెలుసుకున్న దేవుడు నీకు వెరైటీస్ కనాను దేశానికి నడిపిస్తున్న క్రమంలో పిల్లలు ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే గారు కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలు అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూసినా చివరికి ఏమన్నా తెలిసినా, మోషే మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తెప్పించావా? మాకు భోజనం లేదు, భోజనం పెట్టకుండా మమ్మల్ని చంపడానికి తెప్పించావా అని మోషే మీద శనిగారు పిల్లరా. తర్వాత దేవుడు అద్భుతంగా వారికి మన్నాను కురిపించి పెట్టాడు. ఆ మన్నాను కురిపించిన తర్వాత ఈ 40 సంవత్సరాలు మనము ప్రయాణంలో ఉన్నాము, సరేలే చాలు, మంచి ఆహారం ఇచ్చాడు దేవుడు అని సంతోషపడ్డారా? ఏంది ప్రభు, రోజు మన్నానేనా, మాకు ఇది ఎగుటు కొట్టింది ప్రభు అని అన్నారు పిల్లరా. ఇశ్రాయేల్ జనాంగము
నిజంగా దేవుని ప్రేమ అద్భుతం ప్రియులారా. అందుకే అనిపిస్తుంది, ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఆయన ప్రేమ. రోజు మన్నానైనా మనిషి అలా అంటాడు కనుకనే 87 లక్షల జాతుల జీవరాశుల్ని ఈ భూమి మీద కలుగజేశాడు. మనిషి అలా అంటాడు కనుకనే, ఏం ప్రభు ఏం చేశాడు, దేవుడా ఏం చేశాడు, ఏం చేశాడు, నాకేం చేయలేదు. ఈ రోజు కూడా అదే అంటారు మనుషులు. దేవుని నమ్మిన వారే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మరణించారనుకో, దేవుడు ఏం చేశాడండి, నా కుమారుని ఎత్తుకెళ్ళాడు, దేవుడు ఏం చేశాడండి, నా భర్తను ఎత్తుకెళ్ళాడు. నీకేం తెలుసు నీ భర్త ఏం చేశాడు, నీకేం తెలుసు నీ కుమారుడు ఏం చేశాడు? దేవుని కన్నా గొప్ప ప్రేమ నీవు చూపించగలవా? లేదే. ఆయనకే కుమారుడు, ఆయనకే కుమార్తె ఆమె. ఆయనకు తెలుసు ఎవరికి ఏమి చెయ్యాలను పిల్లారా. ఆయన ప్రేమ చాలా అద్భుతమైనది పిల్లరా, చాలా అద్భుతమైనది. నా తమ్ముడు నిన్ను కోల్పోయినప్పుడు బాధపడినాం తెలియక, కానీ ఈరోజు నాకు అర్థమైంది ఆయన మా మీద ప్రేమ ఉన్నది కనుకనే ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడని. అవును పిల్లరా, ఆయన ఏది నిజంగా మనకు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చేయడు. అన్యాయం చేయటం అసంభవం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం పిల్లరా, ఎప్పుడు చేయడు. ఎప్పుడు మన మీద ప్రేమ పెట్టుకొని ఎదురు చూసేవాడే తప్ప, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని పరితపించేవాడే తప్ప, దేవుడు పిల్లరా మనిషిలాగా అవసరాలు తీరేంత వరకు ఐ లవ్ యూ అని చెప్పి అవసరం తీరిన తర్వాత చంపేసేవాడు కాదు దేవుడు. కాదు పిల్లరా, దేవుని ప్రేమ చాలా గొప్పది. మీరు అనుభవించండి. ఆయన ప్రేమను అనుభవిస్తే, ఆయన గురించి ఆలోచిస్తే మిమ్మల్ని అనుభవంలోకి తీసుకొస్తాడు దేవుడు. ఆయన ప్రేమను రుచి చూసే భాగ్యం మీకే ఇస్తాడు. మనం చూస్తున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. ప్రియులారా, మనల్ని ప్రేమించే ఈ ఉన్న వాటన్నిటికీ ఊపిరి పోశాడు, మన పాదాల కింద పెట్టాడు. మీరే వేలండి అన్నాడు, అనుభవించండి అన్నాడు. ప్రియులారా, ప్రతిరోజు వెరైటీస్ తింటున్నామే మనము. ఎలా? శాస్త్రవేత్త చేశాడా, లేదంటే వారి తండ్రి చేశారా? ఈ దేవుడు లేడు అని చెప్పేవాడు తండ్రి చేశాడా, వాడు చేశాడా? ఎవడు చెయ్యలేకపోయినా కానీ, ఏది చేత కాకపోయినా కానీ దేవుడు లేడని ఎలా మూర్ఖంగా మాట్లాడతావు? అందుకే దేవుడు బుద్ధిహీనుడు అని కొట్టిపడేశాడు వాళ్ళని. వాళ్ళు బుద్ధిహీనులు. దేవుడు ఉన్నవాడు పిల్లరా, ఉన్నవాడు గనుకనే ఈ ఉన్న వాటన్నిటికీ బ్రతుకునిచ్చి వాటి ద్వారా మనల్ని బ్రతికింపజేస్తుండే ఈ భూమి మీద పిల్లరా. అది దేవుని ప్రేమ. చివరికి మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనల్ని మరలా బ్రతికించాడు పిల్లరా, మరలా బ్రతికించాడు. పోతే పోనీ, నాకు సంబంధం లేదు, వీడు పాపం చేశాడు గనక వాడి శిక్షకు అర్హుడు అని ఈరోజు ప్రభుత్వాలు చెప్పినట్టుగా, లేదంటే మనుషులుగా మనం చెప్పినట్టుగా అనలేదు దేవుడు. వాడి పాపము వాడినే చుట్టుకుంది, పోతే పోనీ అని అనలేదు దేవుడు పిల్లరా. అది అనలేదు. అలా అనుకోవచ్చు కూడా, ఆయన అలా అనటానికి కూడా అర్హత ఉంది. కానీ ఆయన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు మన మీద. ఎలా వ్యక్తపరుస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లరా 2వ అధ్యాయం మనం చూడగలిగితే 1వ వచనం పిల్లరా, ఆయన ప్రేమను గురించి తెలియజేస్తుండు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మరలా బ్రతికించాడు, మనల్ని బ్రతికించాడు పిల్లరా. మనకు మరలా బ్రతికించాడు. మనం మరలా బ్రతుకుతాం. అదే 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. దీనినే ప్రేమ అంటారు పిల్లరా. ఇదే ప్రేమ. చనిపోయిన మనల్ని మరలా బ్రతికించాడు. ప్రియులారా, ఉన్నతమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ దేవునిది. చాలా అద్భుతమైనది పిల్లరా. మీరు ఆలోచించాలి, మీరందరూ వివేచించాలి. దేవుని ప్రేమను మీరు ఎప్పుడు పొందుకోవాలనే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనందరి కోసం పిల్లరా, ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా కాకుండా ఈ లోకంలో అల్పకాల పాప భోగములు అనిపించడం కొరకు పరుగులు తీస్తే దేవుడు ఎంతగా బాధపడిపోతాడో ఆలోచించండి. భక్తులు అలా పరుగులు తీయలేదు. ఈ లోకంలో ఉండేటువంటి అల్పకాలము పాప భోగాలు అనుభవించడం కొరకు పరుగులు తీయలేదు పిల్లరా. పౌలు గారు ఏమన్నారో తెలిసిన, దేవుని ప్రేమ తెలియక ముందు ఒకదాని కొరకు పరుగులు తీశాడు, ఈ లోకం కొరకు పరుగులు తీశాడు. దేవుని ప్రేమ అర్థమైన తర్వాత ఆయన ఏమన్నాడో తెలిసిన, దేని కొరకు పరుగులు తీశాడో తెలిసిన, ఉన్నవాడైన దేవుని కొరకు పరుగులు తీశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి పిల్లరా, 3వ అధ్యాయం మనం చూడగలిగితే 10-11 వచనాలు. 10-11
ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగలని. అంటే ఆయన మళ్ళా నేను బ్రతకాలి అనుకుంటుండు పౌలు గారు. నేను మరలా బ్రతకాలి, మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు ఒక నిజమైన భక్తుడు. ఈ లోకంలో తనకున్నదంతటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, నష్టపరుచుకున్నాడు. మనమేమో ఆ పెంట కోసమే పరుగులు తీస్తుంటాం. ఈరోజు బోధకులు దేనికోసం పరుగులు తీస్తారు? ధనము 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 ధనము. పౌలు గారేమో దాన్ని నష్టపరుచుకున్నాడు. నాకు అవసరం లేదు ఈ పెంట, నా ఇంట్లో అవసరం లేదని అనుకున్నాడు. మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోం కదా పిల్లారా, ఇది విసర్జిత పదార్థము, కంపు కొడుతుంది, మనకెందుకు అనుకున్నాడు పౌలు గారు. కానీ వీళ్ళకు మాత్రము అదే అమృతము, ఇంట్లో అదే అమృతం. వాళ్ళకు ధనం ఉంటేనే వారికి హ్యాపీ. దేవుడు లేదు, పేరుకు పైకి చదువుతారంతే. దేవుడు ముసుగు వేయకపోతే మీరు రారు కదా, మీరు కానుకలు వేయరు కదా. ఆ ముసుగు వేస్తేనే ఆ కానుకలు పడతాయి. ప్రియులారా, భక్తులు అలా జీవించలేదు. మీరు తెలుసుకోండి, భక్తులు ఎవ్వరు అలా జీవించలేదు. పెంటతో సమానంగా ఎంచుకున్నారు. మోషే గారికి అయితే ఐగుప్తు సింహాసనమే దేవుడు ఇచ్చాడు. పిల్లారా, అవకాశం వచ్చింది మోషే గారికి, ఐగుప్తు సింహాసనం దొక్కే అవకాశం వచ్చింది. పిల్లారా, కేవలము ఒక మాట అంటే చాలు, ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అంగీకరిస్తే చాలు. ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండేవాడు. ఆ రోజు ఐగుప్తు ధనమంతా మోషే వశమయ్యేది. పిల్లారా, కానీ మోషే గారు ఏం చేశారో తెలుసునా? ఏమన్నారో తెలుసునా? ఒకసారి చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక పిల్లారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం పిల్లారా, 24, 26. ఈ భక్తుల జీవితాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇది నిజమైన భక్తుడు చేసే కార్యం. ప్రియులారా, సింహాసనము తన చేతిలో ఉన్నా ఆ సింహాసనాన్ని అలా తృణీకరించేశాడు మోషే. నన్ను తల్లి అని పిలువునన్న చాలు, నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు, నువ్వే పరిపాలన చేస్తావు ఈ ఐగుప్తుని అంటే మోషే, నాకు ఈ అల్పకాల పాప భోగాలు వద్దు. మరి ఏం కావాలి మోషే? శాశ్వతమైన లోకంలో నా తండ్రి ఉన్నాడు, నా పరలోకపు తండ్రి ఉన్నాడు, ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ ఉన్నవానితో నిత్యము నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఈ అల్పకాలములో ఈ శ్రమలు కష్టాలు నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప అల్పకాల పాప భోగాలు అనుభవించడానికి నేను రాలేదని మోషే గారు చెప్పారు. పిల్లరా, ఇవే మనకు స్ఫూర్తి. ఈ రోజున్న భక్తుల జీవితాలు కాదు. వారిని చూసి మోసపోకండి. మోషేని చూడండి, ధనము ఉన్నా సరే, ధనము ఇస్తానన్నా సరే అది పక్కన త్రోసిపడేశాడు. మరి ఏం కావాలి మోసే అంటే? నాకు శ్రమలు కావాలి. ఎవరైనా కోరుకుంటారా? మనమేమో ప్రభువా నా శ్రమలు తీసేయి ప్రభువా, నా కష్టాలు తీసేయి ప్రభువా, నాకు ఆరోగ్య సమస్య ఉంది ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. పిల్లారా, చేయొద్దని నేను అనట్లేదు, కానీ పిల్లారా, ఈ లోకంలో ఉన్న వాటిని కొరకు ఏగిరిపడద్దు, పరుగులు తీయద్దు. వాటినేదో అమితంగా అనుభవిద్దామని మనము పరుగులు తీయద్దు. ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఈ తక్కువ కాలంలో మనము దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతే మనము కూడా నిత్యము ఉంటాం. నిత్యము ఉండే పరలోకపు కన్న తండ్రి దగ్గరికి మనము కూడా చేరతాం. ప్రియులారా, మనము కూడా చేరతాం. ఈ భక్తుల జీవితాల్లాగా మనము జీవిస్తే. అలా కాకుండా నాకు ఈ భూమి మీద ఉన్నవే నువ్వు కావాలి, నాకు కావాలని పరుగులు తీస్తే ఆ ఉన్నవాడైనటువంటి దేవుని నువ్వు ఎప్పుడూ చేరలేవు. ఈ భూమి మీద బ్రతికి 4 సంవత్సరాలు బ్రతికి తర్వాత ఎగిరిపోతాం. ఆ పరలోకపు కన్న తండ్రిని, నీ మీద ప్రేమ పెంచుకున్న ఆ దేవుణ్ణి ఎప్పుడు చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. పిల్లరా, అలాంటి స్థితిలో పడిపోకూడదనే దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథము మన చేతిలో పెట్టాడు. మనము చదివి అర్థం చేసుకొని ఈ అల్పకాలములో దేవుని కొరకు గొప్పగా బ్రతికి భక్తులలాగా శ్రమలైనా సరే, కష్టాలైనా సరే వాటిని ఎదిరించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుడిచ్చి ఆ మహాలోకం మనం అందరం పొందుకోవాలనే పిల్లారా ఈ జీవితాన్ని ఇచ్చాడు. చాలా గొప్ప జీవితం. భూమి మీద 60-70 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నువ్వు శాశ్వతంగా దేవునితో పొందుకునే భాగ్యము ఈ భూమి మీద బ్రతికి 60-70 సంవత్సరాల కాలంలో నువ్వు సాధించగలవు.
నువ్వు కష్టపడితే దేవుని కొరకు 60-70 సంవత్సరాలలో గడిచిన కాలం అంతా ఎటో గడిచిపోయింది, ఇంకా వదిలేయండి. పోయిన కాలం మరలా తీసుకురాలేము, అది వదిలేయండి. ఇక మన ముందున్న కాలము చాలా తక్కువ కాలము. ఈ తక్కువ కాలంలో దేవుని కొరకు నిజముగా మనం బ్రతుకుతే ఉన్నవాడైనటువంటి దేవుని చెంత మనము నిత్యము ఉండటానికి వెళ్తాం ప్రియులారా. అదే యేసుక్రీస్తుల వారు పలికారు. ఏమని పలికారు? చివరిగా మాట చూడండి, ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ప్రియులారా, 25 నుంచి 25, 26 చదువుతాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు ఈ శ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు చనిపోయినా సరే భూమి మీద నువ్వు మరలా బ్రతుకుతావు. ఎందుకు తెలుసునా? నీవు కూడా ఉన్నవాడివే, లేనివాడివి కాదు. నీవు కూడా ఉన్నవాడివే, ఉన్నవానిలో నుంచి వచ్చావు గనక, అంటే దేవుడిలో నుంచి నువ్వు వచ్చావు అని గనక, మహాశక్తివంతమైనటువంటి దేవునిలో నుంచి నీవు విడిపోయి వచ్చినటువంటి ఒక శక్తివి గనకనే నీవు కూడా ఉండవలసిన వాడవే. అందుకంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఒకవేళ నా మాట ప్రకారం జీవిస్తే, నువ్వు ఒకవేళ భూమి మీద మరణించినా సరే నీవు కూడా ఉంటావు. అలాగే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. మనము కూడా నిత్యము ఉండవలసిన వారమే ప్రియులారా, మనము కూడా ఆత్మలము కదా, శక్తులము కదా. శక్తికి నాశనం లేదని ఈ శాస్త్ర ప్రపంచమే ఒప్పుకుంటుంది కదా. మరి మనకు ఎలా నాశనం ఉంటుంది? మనకు ఎలా అంతం ఉంటుంది? అంతము లేనటువంటి దేవునిలో నుంచి వచ్చిన వారమే మనము. అంతం లేని జీవితంలోనికి వెళ్ళాలి మనము. ఈ భూమి మీద బ్రతికి ఇచ్చిన 60-70 సంవత్సరాల కాలంలో దేవుని కొరకు గొప్పగా బ్రతికితే దేవుడు అంటున్నాడు, చావే లేనటువంటి ఆ మహాలోకంలోకి మనం ప్రవేశిస్తాం. దేవుని చెంత నిత్యము ఉండటానికి మనం చేస్తాం ప్రియులారా. కాబట్టి ఉన్నవాడు అంటే ప్రియులారా, నిత్యము ఉన్నవాడు మన పరలోకపు కన్న తండ్రి. ఆయన మన కొరకు ప్రతిదినము పరితపించిపోతూనే ఉన్నాడు. మన కొరకు అనేకమైన ఉన్నవాటన్నిటికీ ఊపిరి పోశాడు, మనకు బ్రతుకునిచ్చాడు. మనల్ని కూడా తనతో నిత్యము ఉంచుకోవాలని, తనతో నిత్యము జీవింపజేసుకోవాలని ప్రియులారా ఆయన ప్లాన్ చేశాడు. ఆయన సంకల్పం అది. ఆయన పిల్లలుగా ఆయన చెంత ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరుకుంటున్న పిల్లరా. మరి ఆయన చెంత మీరందరూ ఉండాలనుకుంటున్నారా? నిత్యం ఆయనతో ఉండాలనుకుంటున్నారా? లేదంటే ఈ అల్పకాల పాప భోగాలు అనిపించడం కొరకు ఈ భూమి మీద ఉన్న వాటికే పరుగులు తీయాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం పిల్లారా. దేవుడైతే మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కొరకు బ్రతుకుతారో లేదంటే ఈ లోకం కొరకే బ్రతుకుతారో మీరే నిశ్చయించుకోండి. చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లారా. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి, ప్రతి క్షణము మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, జీవం కలిగిన మీ మాటలు తండ్రి వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మరి ముఖ్యంగా ఈ మాటలు, జీవం కలిగిన మీ మాటలు, మీ గురించినటువంటి అనేక విషయాలు ఈ ప్రాంత ప్రజలకు తెలియచేయాలని సహోదరుడు అంజన్ కుమారు తండ్రి ఆశపడ్డాడు. అందుకోసమే ప్రతి నెల ఇక్కడ ఒక మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం నాయన. ఆశపడు ప్రాణాలను తృప్తిపరిచే కన్న తండ్రి, మరి ముఖ్యంగా నాయన సహోదరుడు విషయంలో మీ కృప చూపండి, మీ సాయం అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, పరసంబంధమైన దీవులతో నింపండి. మీలో ఫలించే వారిగా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి పని బాటల్లో తోడుగా ఉండి నడిపించండి దేవాయి. ఈ మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే నాయన మీ చిత్తమైతే మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే నాయన మరలా మేమందరము మీ సన్నిధిలో కూడి మీ గురించి అనేకమైన ఉన్నతమైన విషయాలు తెలుసుకుంటూ మీ కృప చూపి నడిపిస్తారని బ్రతిమాలి వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్. పిల్లారా, మీ అందరికీ ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.